మన సబ్స్క్రైబర్స్లో చాలా మెంబర్స్ అడిగారు, బ్రో మీ ట్రేడింగ్ సెటప్ చూపించు ఎలా ఉంటుంది అని. సో మన ట్రేడింగ్ సెటప్ చూపిస్తా, కమాన్. ఇదే మన ట్రేడింగ్ సెటప్ అండ్ యూట్యూబ్ స్టూడియో సెటప్. సో కమింగ్ టు ద హార్ట్ ఆఫ్ మై స్టూడియో, దిస్ ఈజ్ మై పీసీ. ఇక్కడ నుండే మన జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడే మనం వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తా. వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ అన్నీ నేనే చూసుకుంటా. అండ్ దిస్ ఈజ్ మై ట్రేడింగ్ సెటప్ ఆల్సో. దిస్ ఈజ్ మై పీసీ. ఇవి లైట్స్, వీడియోస్ అట్రాక్టింగ్గా ఉండేందుకు అండ్ క్వాలిటీ కోసం ఈ లైట్స్ యూజ్ చేస్తా. ఇది టేబుల్. రీసెంట్గా ట్రేడింగ్లో 5000 ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ అమౌంట్తో టేబుల్ తీసుకున్నా. వీడియోస్ ప్రొఫెషనల్గా ఉండేందుకు ఈ చైర్ తీసుకున్నా. అండ్ దిస్ ఈజ్ BM800 మైక్. వీడియోస్లో వాయిస్ క్వాలిటీగా ఉండేందుకు ఈ మైక్ యూజ్ చేస్తున్నా. దిస్ ఈజ్ వైట్ బోర్డ్ షీట్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అబౌట్ ట్రేడింగ్. అండ్ ఇక్కడ చార్ట్స్ అనలైజ్ చేస్తూ మార్కెట్ మూవ్స్ క్యాప్చర్ చేస్తుంటా. అండ్ లైవ్ ట్రేడింగ్ కూడా ఇక్కడే చేస్తా. దిస్ ఈజ్ వేర్ మ్యాజిక్ హ్యాపెన్స్. సో బిట్కాయిన్ అండ్ ఇథీరియంలో ఎంట్రీ తీసుకున్నా. ప్రజెంట్ $26 ప్రాఫిట్ నడుస్తుంది. ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 2200 రూపీస్ ప్రాఫిట్ రన్నింగ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ ట్రేడింగ్ సెటప్ రెడీ చేయడానికి చాలా టైం పట్టింది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఇక్కడ 2 years నుండి ట్రేడింగ్ చేస్తూ రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లిన్, సైకాలజీ అన్ని నేర్చుకున్నా. ఈ రోజు నేను పర్ ట్రేడ్ 200-300 రిస్క్ తీసుకుంటున్నా. అండ్ ఎగ్జాక్ట్లీ 1 yearలో పర్ ట్రేడ్ 2000-3000 రిస్క్ తీసుకునే స్టేజ్కి వెళ్తా అని, నెక్స్ట్ 2 yearsలో పర్ ట్రేడ్ 20,000-30,000 రిస్క్ తీసుకునే స్టేజ్కి వెళ్తా అని అనుకుంటున్నా. మోర్ డిసిప్లిన్, మోర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ సక్సెస్ అవుతూ, యాజ్ వెల్ యాజ్ నా నాలెడ్జ్ని, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తూ మిమ్మల్ని కూడా సక్సెస్ దాకా తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తున్నా ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. సో ఎలా అనిపించింది మన ట్రేడింగ్ సెటప్ కామెంట్స్లో చెప్పండి. అండ్ రెగ్యులర్గా ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ మన అకౌంట్లో అప్లోడ్ చేస్తాను, సో దట్ ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ మీరు నేర్చుకోవచ్చు. సో మిస్ కాకుండా ఉండేందుకు అకౌంట్ని ఫాలో చేసుకో అండ్ రీల్ని సేవ్ చేసుకో.